అప్పుడో, ఇప్పుడో, ఇంకెప్పుడో అన్నట్టే ఊరిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆడియన్స్ అంతా క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంటే, అంత తొందర అయితే ఎలాగమ్మా? కాస్త ఆగాల్సిందే అంటున్నారు, వెయిట్ చేయాల్సిందే అంటున్నారు మేకర్స్. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సినిమాలు మూవీ లవర్స్‌ని బాగా వెయిట్ చేయిస్తున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ చేసిన హంగామా బాక్సాఫీస్ దగ్గర ఓ ఊపు ఊపేసింది. ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చింది. అందుకే పుష్ప సెకండ్ పార్ట్ పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉంటుందో చూసేయడానికి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021 డిసెంబర్ 17న పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. అంటే సరిగ్గా 2 ఏళ్లవుతోంది. సెకండ్ పార్ట్ ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది ఆగస్టులో ప్లాన్ చేసింది మూవీ టీం. లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్కలన్నీ పక్కాగా వేసుకుని రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి కూడా ఆడియన్స్ ని చాలా ఊరిస్తోంది. కల్కిలో ప్రభాస్ తో పాటు కమల్, అమితాబ్ లాంటి స్టార్స్ నటిస్తుండడంతో అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి. పైగా ఇప్పటికే రిలీజ్ అయిన కల్కి టీజర్ కి వేరే లెవెల్ అని కామెంట్స్ వచ్చాయి. ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న కల్కి ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో దేవర తెరకెక్కుతోంది. ఆచార్య ఫ్లాప్ తో రేసులో కాస్త వెనుకబడ్డ కొరటాల దేవర మూవీతో సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే 2 పార్ట్లుగా తెరకెక్కిస్తూ స్ట్రాంగ్ కంటెంట్ తో హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. వచ్చే సమ్మర్ వార్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక దేవరా నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే మూవీ టీం సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆడియన్స్ ని ఊరిస్తున్న మరో 2 సినిమాలు ఓజీ, స్పిరిట్. ప్రభాస్, సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. యానిమల్ హిట్ తో స్పిరిట్ కి ఇంకాస్త లైన్ క్లియర్ అయినట్టుంది. ఇప్పటికే స్పిరిట్ మూవీపై సందీప్ వంగా చేసిన కామెంట్స్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అటు సాహో డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఓజీ మూవీ ఫ్యాన్స్ ని నిద్రపోనివ్వడం లేదు. ఓజీ టీజర్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. కాకపోతే సినిమా చూడాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే అన్నట్టు చెబుతోంది మూవీ టీం.